అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహానుభావుడు, తెలుగువారి ఆత్మ గౌరవానికి నిదర్శనం. ఒక చలనచిత్ర రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగంలో కూడా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు మా స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. ఆయన చనిపోయి 30 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రతి తెలుగువాడి గుండెల్లో ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా అనేక అవతారాలు ఉన్న తెలుగువారి ఆరాధ్య దేవుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానుభావుడు ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన చేసే అరాచకాలు తట్టుకోలేక కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయి భారతదేశంలోనే 9 నెలల్లో పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో మేము కూడా సుమారుగా 40 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నాం. ఆయన ఆశయాలతోటి, అలాగే ఆ రోజు ఆయన ఒక మంచి ఆలోచనతోటి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో తీసుకొని రావటం, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కానీ, అలాగే ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో సగం వాటా అనేది కూడా ఆయన తీసుకొని రావటం, ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన చేసిన వ్యక్తి కూడా మన పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వారు నందమూరి తారక రామారావు గారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఆయనకు ఆ రోజు అనేక సినిమా అవకాశాలు ఉన్నా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తప్పకుండా ఇక నేను సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు మీరు చూసుకుంటే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కిలో ₹2 బియ్యం కానీ, అలాగే జనతా వస్త్రాలు కానీ, పేదలకి పక్కా గృహాలు కానీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అడుగుజాడల్లోనే ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని కానీ సంక్షేమ కానీ రెండు సమన్వయంగా తీసుకెళ్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసుకుంటే ఇప్పుడు అనేక పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. నిన్నే కాకినాడలో గ్రీన్ అమోనియా సుమారుగా 16,000 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్ట్ పెట్టడం, దానివల్ల సుమారుగా 2,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో చూసుకుంటే సుదీర్ఘ తీర ప్రాంతం 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం మన ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మాణం జరగబోతూ ఉన్నాయి. రేపు ఈ సంవత్సరం ఆఖరికి సుమారుగా ఒక 4 పోర్టులు రెడీ అయిపోతూ ఉన్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు మళ్ళీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకుడు మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. మీరు చూసుకుంటే గిరిజన తండాల్లో గత ప్రభుత్వంలో ఒక రోడ్డు కూడా ఇలా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 4,000 కోట్ల రూపాయలతోటి కూడా గిరిజన తండాల్లో అనేక రోడ్లు కూడా వేయటం జరుగుతూ ఉంది. ఈ యొక్క మంచి మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించడం కూడా చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం.